ఓం గం గణపతయే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. మాఘమాసం ప్రారంభమైనందువలన అందరూ వీలైతే నదీ స్నానం, సముద్ర స్నానం ఆచరించి పుణ్యఫలాన్ని పొందండి. ఈరోజు ఆదివారం. మాఘమాసంలో ఈరోజు 3 దివ్యమైన పరిహారాలు, పూజా విధానాలతో ఈ వీడియో సిద్ధంగా ఉంది. మీ పిల్లల కోసం కోపాలు తగ్గడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు రాకుండా మరియు మీ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి జరిగి కుటుంబం అంతా ప్రశాంతంగా ఉండడానికి ఈరోజు అద్భుతమైన పూజలు, పరిహారాలు ఉన్నాయి. కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఈరోజు ఇక ఎప్పటిలాగే ఈరోజు వీడియోను పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం. నేటి పంచాంగం తేదీ 11/2/2024. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, విధియ. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం, వారం ఆదివారం. తదుపరి సుభాషితం అంశం. సుభాషితం: ఎవరికైనా ఉపకారం చేయాలి అనుకుంటే ముందు మీ తల్లికి చేయండి. ఎవరికైనా మర్యాద ఇవ్వాలి అనుకుంటే ముందు మీ తండ్రికి ఇవ్వండి. తదుపరి కార్యక్రమంలో ఆరోగ్యం ఔషధం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఆరోగ్యం ఔషధం అనే అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆరోగ్యం ఔషధం కార్యక్రమంలో తులసి, యూకలిప్టస్ నూనెలను నుదురు మరియు కణతులకు పట్టించి మర్దనా చేయడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కార్యక్రమంలో తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం. కార్యసిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. కార్యసిద్ధి అంశంలో ఇప్పుడే చేయవలసిన ఉదయం పూజ గురించి తెలుసుకుందాం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో దివ్యమైన పూజా విధానం, చాలా విశేషమైన పూజ. దీన్ని అందరూ ఆచరించవచ్చు. ఈరోజు మన ఇంట్లోనే మహాలక్ష్మి ముందు విప్ప నూనెతో 2 దీపాలను వెలిగించి కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఒకవేళ మీకు ఈరోజు ఎలాగైనా ఉసిరికాయ 2 దొరికితే ఆ ఉసిరికాయలను తీసుకొని అమ్మవారి ముందు దీపాలను వెలిగించిన తదుపరి ఒక కంచంలో ఆ ఉసిరికాయలను పక్కపక్కన పెట్టి 2 వత్తులను నేతిలో ముంచి ఆ నేతి వత్తులను ఉసిరికాయపై ఉంచి దీపాన్ని వెలిగించి తదుపరి ఆ ఉసిరి వత్తులతో అమ్మవారికి హారతిని ఇవ్వాలి. తదుపరి ఆ ఉసిరికాయ ఒత్తులు దీపాలు ఆరిపోయేలోపు కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఒకవేళ ఉసిరికాయలు లభించని పక్షంలో అమ్మవారి ముందు మామూలుగా దీపాలను వెలిగించి విప్ప నూనెతో తదుపరి కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వలన ఈరోజు మన ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది. ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం ఈరోజు ఈ పూజను ఆచరించండి. తదుపరి కార్యక్రమంలో మంత్రోపదేశం అనే అంశం గురించి తెలుసుకుందాం. కార్యక్రమంలో మంత్రోపదేశం అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మంత్రోపదేశం అంశంలో దివ్యమైన సప్త నదులకు దేవి అయిన ఆ గంగామాతను స్మరించడం వలన సమస్త దోషాలు అన్నీ తొలగిపోతాయి. శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. తప్పకుండా ఈరోజు పరమ పవిత్రమైన ఆ గంగామాత యొక్క ఈ నామాన్ని పఠించండి. ఓం గంగాయై నమః. ఓం గంగాయై నమః. ఓం గంగాయై నమః. కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశం గురించి తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి షేర్ చేయడం ద్వారా చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆదివారం సందర్భంగా చేయవలసిన 3 అద్భుతమైన పరిహారాలలో పాటించవలసిన మొట్టమొదటి పరిహారం. ఈరోజు ఇంట్లో పిల్లలకు మరియు పెద్దవారికి ఎవరికైనా కోపం ఎక్కువగా ఉంటే వారికి కోపం తగ్గాలని ఈరోజు ఈ పూజను ఆచరించండి. ఇంట్లో దుర్గామాత విగ్రహం కానీ ఫోటో ముందు మినపిండిలో నెయ్యి లేదా విప్ప నూనె లేదా కొబ్బరి నూనె కొద్దిగా వేసి ప్రమిదలను చేసి అందులో నెయ్యి కానీ విప్ప నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసి 2 వత్తులు ఒక వత్తిగా చేసి 2 ప్రమిదలను వెలిగించండి. తదుపరి ఆ కొన్ని అక్షింతలను ఎర్రటి పుష్పాలను చేతిలో పట్టుకొని మా ఇంట్లో అందరికీ కోపం తగ్గి ప్రేమగా ఉండాలి అని సంకల్పం చేసుకొని ఆ పూలు, అక్షింతలను అమ్మవారికి సమర్పించండి. తదుపరి ఆ ప్రమిదలకు పసుపు, కుంకుమ పెట్టి ఆ ప్రమిదలకు మంగళహారతిని ఇవ్వండి. తప్పకుండా కోపం తగ్గుతుంది. అద్భుతమైన పరిష్కారం. తప్పకుండా అందరూ పాటించండి. తదుపరి సంకల్ప సిద్ధిలో పాటించవలసిన 2వ పరిహారం. ఇది రైతుల కోసం. ఈరోజు పాటించవలసిన 2వ పరిహారం, రైతులకు వ్యవసాయంలో అభివృద్ధి కొరకు ఈ పరిహారాన్ని పాటించండి. ఈరోజు ఆవు యొక్క పేడను తీసుకురండి. ఆవుది మాత్రమే, గేదెది కాదు. నల్లటి ఆవు, ఎర్రటి ఆవుదైతే ఇంకా శ్రేష్టం. దొరకకపోతే మీకు అందుబాటులో ఉన్న ఆవు యొక్క పేడను తీసుకువచ్చి పేడతో 5 ప్రమిదలను చేయండి. మన ఇంటి దైవం ముందు ఇలా
5 ప్రమిదలను చేసి కింద అరిటాకు వేసి అరిటాకుపై ఆ 5 ప్రమిదలను ఉంచి ఆ ప్రమిదలలో నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ విప్ప నూనె కానీ పోసి వత్తులు వేసి వెలిగించండి. దీపాలను అరిటాకుపై 4 చివర్లో ఒక్కొక్క ప్రమిదను 4 పెట్టి అరిటాకు మధ్యలో ఒక దీపాన్ని ఇలా 5 దీపాలను పెట్టుకోండి. తదుపరి 5 దీపాలకు 5 పుష్పాలను ఉంచి చేతిలో అక్షింతలను పట్టుకొని ఈ సంవత్సరం జరిపే మా వ్యవసాయం అభివృద్ధి బాగా ఉండాలని సంకల్పం చేసుకొని ఆ యొక్క దీపాలకు అక్షింతలను సమర్పించుకోండి. తదుపరి దీపాలు కొండెక్కిన తర్వాత ఆ యొక్క దీపాలను మన పొలంలో చిన్న గొయ్యి తీసి ఆ గోతిలో ఆ యొక్క పేడ దీపాలను వేసి మట్టి కప్పేసేయండి. దీని వలన మీ వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. రైతులు తప్పకుండా దీన్ని ఆచరించండి. ఇక కార్యక్రమంలో చివరి పరిహారం. ఈరోజు పాటించవలసిన 3వ పరిహారం, ఈరోజు సాయంత్రం విశేషంగా పిల్లలతో గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని చదివించిన తర్వాత ఓం గం గణపతయే నమః అని అంటూ గణపతికి 21 సార్లు 21 గరికలను సమర్పిస్తూ బియ్యం పిండితో 2 ప్రమిదలను చేసి ఆ గణపతి ముందు వెలిగించండి. ఇలా దీపాలను వెలిగించిన తర్వాత గుడ అంటే బెల్లాన్ని గణపతికి నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయడం వలన పిల్లలకు చదువులో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి. ఎడ్యుకేషన్ చాలా బాగా ఉంటుంది. తప్పకుండా ఈరోజు పిల్లల కోసం ఈ పరిహారాన్ని చేయండి. అద్భుతమైన పరిహారాలు అందరూ ఆచరించి వీటిని శుభ ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాం. ఇలా మన ఛానల్లో ప్రతిరోజు చెప్పబడే దివ్యమైన పూజా విశేషాలు, పరిహారాలను పాటించి మీరు మీ యొక్క కుటుంబం ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని మన ఓంకారం పూజ ఛానల్ కోరుకుంటుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తాం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.